సండేగా జన్మించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరం లేచి నిలబడినట్లయితే పురుషులందరూ కూడా బయట నుంచి మా గది ఛాయించబడదనే కీర్తన పాడుకుంటూ తవరకు నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ పునరుత్థాన దినం నాయన నీ పాసనలో వచ్చేది నేను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అంతటిలో మీరు తోడుగా నడిపించండి. ఆరాధన చేసిన బిడ్డలు, వాక్యం చదువుతున్న బిడ్డలు, వాక్యాన్ని అందించే బిడ్డల్ని, కానుకలు పడుతున్న బిడ్డల్ని, కలహారం అందిస్తున్న బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ఆరాధన అంతా కూడా మీ నామ మహిమాత్మై బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదం జరిగించమని యేసు నామాన్ని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా శ్రీమోరి విద్యాసాగర్ కార్యక్రమం దేవుడు మనకి ఆకర్షించిన దేవత దేవునికి ముందుగా నా వందలు చెల్లించున్నాను. అలాగే యూత్లో ఫీల్ అవుతున్న నన్ను కాజాబాబు నువ్వు ఏడాపు, నువ్వు కూడా ఒక ఏడాపే, మా వయసులతో నువ్వు కూడా కలిసి చేయరా అని చెప్పేసి ఆహ్వానించిన ఇమానుయేల్ అఖిల్ గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంఘ కాపరి గారికి, సహాయక కాపరి గారికి, సంఘ పెద్దలందరికీ కూడా ఇచ్చిన అవకాశం బట్టి అందరికి కూడా మరొకసారి నా వందనాలు చెల్లించున్నాను. ఈ చరిత్రలోని 18వ ఆదివారం అంటే యాడమ్స్ అంటే యాక్చువల్గా చాలా సి క్లాస్ ప్యారిష్లో జరుపుకోరు, బట్ మా ఏ క్లాస్ ప్యారిష్లో బి క్లాస్ ప్యారిష్ జరుపుకుంటూ ఉంటాము. ఈ ఆదాముల సండే గురించి జస్ట్ వన్ మాట చెప్పి తర్వాత నడిపే కార్యక్రమం వెళ్దాం ఆశపడతాం. సో యాడమ్స్ సండే అంటే పురుషుల ఆదివారం, యాడమ్స్ సండే అంటే దేవుని ద్వారా తయారు చేయబడిన మొట్టమొదటి మానవుడు ఆదాము. సో మన అందరికీ కూడా అంటే మగవారందరికీ కూడా ఒక పితరుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఆదాము అనే దానికి అర్థం అంటే హీబ్రూ భాష నుండి తీసుకుంటే కనుక మట్టి లేదా నేల అన్న మాట సూచిస్తుంది. అదే ఈ అరబిక్ వాళ్ళు చూసుకుంటే కనుక నేల నుండి తీయబడిన వాడు, లేదా నేల నుండి నిర్మించబడినవాడు, లేదా మట్టి నుండి తయారు చేయబడిన వాడికి అర్థం సూచిస్తుంది. అది ఇంకొంచెం ముందుకెళ్ళి అంటే నేను విన్న చోట కొన్ని చోట్ల దైవ సేవకులు మాట్లాడింది ఏంటంటే యాడమ్స్ అనే పదంలోని ఏడిఎం తీసుకుంటే కనుక ఏ ఫర్ అబ్రహాం, డి ఫర్ డేవిడ్ దావీదు అంటే అబ్రహాము నుండి దావీదు వంశావళి, డేవిడ్ నుండి ఎం ఫర్ మెస్సియా
మనందరికీ బాగా తెలుసు మెస్సియా యేసుక్రీస్తు ఒకరు. సో దావీదు వంశావళి నుండి మెస్సియా ఎలాగైతే వచ్చారో అన్నదానికి అక్కడ ఉదాహరణ తెలియజేవారు. అంటే మొదటి ఆదాము నుండి కడపటి ఆదాము అంటే యేసుక్రీస్తు వరకు. మొదటి ఆదాము దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎప్పుడు దేవుడి సన్నిధిలోకి రప్పించబడలేదు. మొదటి ఆదాం ఏదైతే క్రియ చేయలేకపోయాడో అది కడపటి ఆదామైన యేసుక్రీస్తు చేయగలిగాడు. అదే మనందరినీ కూడా పాపం నుండి రక్షించాడు. కానీ ఈనాడు కూడా మనలో ఉన్న చాలా మంది ఆదాములు మళ్ళీ అదే దేవుని సన్నిధి నుండి, దేవుని సహవాసం నుండి, దేవుని నుండి పారిపోతున్నామో, చెదరగొట్టబడుతున్నామో, తిరిగి రప్పించబడలేకపోతున్నాం. మనకు మనం చెక్ చేసుకోవడం కోసం ఇటువంటి ఆదాముల సండే పెట్టుకోవడం చాలా మంచి విషయం. ఇలాంటి కార్యక్రమం వల్ల తిరిగి మనందరం కూడా దేవుని సహవాసంలోకి, లేదా దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు దేవుని కోసం తిరిగి ఇవ్వడానికి ఇలాంటివన్నీ దోహదపడుతుందని, కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను అందరూ కూడా మన బోధన సంఘంలో అందరూ కూడా ప్రోత్సహించడం చాలా మంచిదని అభిప్రాయపడుతున్నాను. ఈ యొక్క ఆదివారం బట్టి మనలో ఉన్న ఆ యొక్క దేవుని సహవాసం ఎంతవరకు ఉందో పరీక్ష చేసుకొని దేవుని దగ్గర తగ్గడానికి మనందరం కూడా దోహదపడాలని మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఆ కార్యక్రమంలో మొదటి అంశంగా ప్రారంభ ప్రార్థన ఎనమి సంఘ సభ్యులు, సీనియర్ సభ్యులు, గురువులు శ్రీ మట్ట జయకుమార్ అంకుల్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకున్నాను. అందరూ తల వంచి కళ్ళు మూసుకుని మనసులను ఏకీభవించి దేవుని యందు మనసుంచి ఈ ప్రార్థనలో పాల్గొన్నాం. సర్వశక్తి గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితంలో మరి యొక్క పునరుద్ధరణ దినము, నీ కృపాదనము మాకు అనుగ్రహించి మమ్మల్ని మందిరంలోనికి తోడుకొని వచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మరి ఈ దినమున మరి ప్రత్యేక ఆరాధన మేము జరుపుకొని ఉండగా నీ కృపను మాకు అనుగ్రహించండి. మరి మొదటి ఆదాము ఎంతో విలువైన వాడుగా, ఎంతో చక్కని వాడుగా, నీ రూపంలో తయారు చేయబడిన వాడిగా ఉన్నప్పటికీ ఆయన ద్వారా పాపము ఈ లోకంలోనికి సంప్రాప్తమైంది. పాపము ద్వారా మరణము, శాపము, దేవునికి దూరముగా జనావళి శపించబడ్డారు. అయితే తండ్రి, నీవు మా యందు కనికరించి మేము జారిపోకుండా దూరముగా ఉన్న మమ్ములను, నీ సహవాసం కోల్పోయిన మమ్ములను తిరిగి నీ యొద్దకు చేర్చుకున్నకు మరి రెండవ ఆదాముగా లేక కడపటి ఆదాముగా పరిశుద్ధుడును, పవిత్రుడును, నిష్కలంకుడును మరి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని తిరిగి ఆదాములందరూ కూడా తిరిగి కట్టబట్టడానికి, తిరిగి నీ సహవాసంలో చేర్చబట్టడానికి ఆయన మరణ, శిలువ, శ్రమల, పునరుద్ధరణం ద్వారా నీవు మాకు ఇచ్చిన కృప కనికరమును బట్టి, నీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి సమయంలో మరి మేము ఆదాములుగా మా సంఘంలో ఉన్న పురుషులు అందరూ కూడా నీ చేత వాడబడే పాత్రలుగా ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావు. ప్రభువా, మేమందరము కూడా నీ సహవాసంలో తిరిగి రావడానికి నీ కృప అనుగ్రహిస్తూ ఉన్నావు. ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ గుణాతిశయములను ప్రచురపరచడానికి మమ్మను రాజవంశములుగా, యాజకులుగా నీవు నిర్మించుకున్నందుకు, పిలిచినందుకు మీకు స్తోత్రాలు నాయనా. మా సంఘ ఆదాములందరం కూడా యెహోషువల వలె, జెరుబ్బయలు వలె ప్రభువా నీ పాద సన్నిధిలో సంఘంలో మూల స్తంభాలుగా, మంచి నాయకులుగా, సహవాసంలో నీతో ముందుకు సాగటానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య, ప్రభువు దయాళుడని ఎరిగి మేము రుచి చూచిన ఎడల నాయన మేము యాజక
సమూహంలో యాజక వంశంలో ఉన్న మమ్మను మీరు నీ రక్షణ సువార్తను ప్రచురించే బిడ్డలుగా చేయడానికి నీవు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుతున్నాను. ప్రభుత్వ సమయంలో మా సంఘ కాపరి ద్వారా ఏర్పరచబడినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన ఆరాధనను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ ఆరాధనను ప్రారంభించుటగా మా ప్రార్థన, మా మనస్సులు మేమందరం కూడా ఏక మనస్సుతో నిన్ను స్తుతించుకోగలిగే భాగ్యము దయచేయమని, నీ కృప మాకు నిత్యము నిరంతరము మా జీవిత కాలం అంతా అనుగ్రహించమని, అలాగే మా సంఘంలో ఉన్న స్త్రీల సమాజాన్ని, అలాగే యవన సమాజాన్ని, సండే స్కూల్ సమాజాన్ని, అలాగే నీ కృపలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి తిరిగి నీ సహవాసములో మేమందరం కూడి ఐక్యముగా సహోదర ప్రేమతో మేము నిన్ను గణపరచులాగా నీ కృప దయచేయమని, మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం, ఆమేన్. దేవునికి అత్యంత ఇష్టమైన అంశము. వేలాది దూతలతోనూ భక్తులతోనూ పరిశుద్ధుడు 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 అని కీర్తించుకొని కొనియాడబడుతున్న దేవునికి ప్రపంచంలో ఎన్ని కాంగ్రిగేషన్స్ ఉన్నా కూడా లూథరన్ కాంగ్రిగేషన్ ఉన్న ఆరాధన క్రమము సాంప్రదాయము ఎక్కడ లేదు. అటువంటి ఆరాధన నిమిత్తం ఎంపిక కాబడిన శ్రీ ముచ్చి సత్య ఆస్కారరావు గారిని ఆరాధన నడిపించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడి పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషమును కలుగజేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాం. Oh
అతిక్రమములు నేను ఒప్పుకోను, నన్ను కొట్టి నీ క్రీస్తు మమ్మును క్రీస్తు మమ్మును కనికరించుము. ప్రభువా మమ్మును కనికరించుము. ప్రభువా మమ్మును కనికరించుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా దేవునికి మహిమా చక్కని ఆరాధన నడిపించిన ఎన్ఎంఈ సీనియర్ సంఘ సభ్యులు శ్రీ ముచ్చి సత్యశాస్త్రరావు గారికి సంఘపక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమంలో తదుపరి వాక్య పఠనంలో క్రితంలోని 18వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన వాక్య పాఠములు 2వ దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనంకు మన సంఘ సభ్యులు శ్రీ గుర్రాల హైరామ్స్ గారు చదివి శ్రీ గుర్రాల హైరామ్స్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. క్రిస్తమ తర్వాత 18వ ఆదివారము యాడమ్ సండే కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ పవిత్ర గ్రంథము పాత నిబంధన గ్రంథము దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 7 నుండి 12 వరకు ఏలాగో రాయబడి ఉన్నది. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి చేయకూడదునో అని ఆయన అడిగినప్పుడు సొలొమోను దేవుడితో ఏలాగ మనవి చేశాను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి అన్నావు. కనుక దేవా
యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును, నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తివాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి తెలివిని కార్యములు చక్కబెట్టకు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చాను, నువ్వు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమైనను, సొమ్మునైనను, గంతనైనను, నువ్వు శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయుష్మైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులను న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియో నీకు ఇవ్వబడను. నీకన్నా ముందుగానున్న రాజుకైనను ఆ తర్వాత వచ్చే రాజులకైనను కలిగిన ఐశ్వర్యమును, శుభమును, గంతను నీకు ఇచ్చేదనని చెప్పాను. ఇంతటితో పరిశుద్ధ వాక్యం ముగింపు. యాకోబు వార్త పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు శ్రీ ఎస్ సుందరరావు గారు చదవగలిగారు. ఏర్పాటు చేయబడిన యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10 నుండి విధముగా రాయబడి ఉన్నది. ఎవడైనా ధర్మశాస్త్రం అంటే గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినలా ఆజ్ఞలన్నింటిని విషయంలో అపరాధి ఎవరు? వ్యభిచరించవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన వాడుగా నీవు విభజింపకపోయినను నరహత్య చేసిన ధర్మశాస్త్ర విషయంలో నా అపరాధి లేదు. స్వతంత్రం ఇచ్చు విషయమును చొప్పున తీర్పు పొందిన వారికి తగినట్టుగా మాట్లాడి అలాగుననే ప్రవర్తించదు. కనికరము చూసిన వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పు మించే అతిశయము పడు. నా సహోదరులారా, క్రియలు లేనట్లు ఎవడైనాను తనకు విశ్వాసం కలగని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అటు విశ్వాస తమ రక్షించగలడా? సహోదరుడైనను దిగంబరైనను ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళి చల్లి కాసుకుని తృప్తి పొందినని చెప్పినాడ ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసం క్రియలు లేని వాడైతే అది ఒంటిగా ఉండి రూపమైన. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు అని విశ్వాసం కాదు. సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 17 నుండి 27 వచనంలో సంఘం నిలబడి ఉండగా శ్రీ దేవ జాన్ ఇమ్మానుయేల్ ప్రకాష్ గారు చదవగలరు. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. తత్వములోని 18వ ఆదివారం కొరకు మరియు ఆదాము ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠము పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 17 నుండి 27 వరకు రాయబడింది. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనవుటకు నేనేమి చేయదనని ఆయనను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడను సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటేనని చెప్పాను. యేసు అతనిని చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అన్నీ బీదలకిమ్ము, పరలోకమందు నీకు గర్వం కలుగు, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు చుట్టూ చూచి
ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పింది. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకం ఉంచేవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే వంటే సూది బెజ్జంలో దూరుట సులభం. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే. ఈ వాక్యం ఎంత పరిగెత్తాం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. సంఘమంతా నిలబడి ఉండగా నికే విశ్వాస ప్రమాణము శ్రీ పాల్ మహేష్ గారు. నికేయ విశ్వాస ప్రమాణము చెప్పుకుండగా దావనికి చెప్పవలను మనకు భూమి ఆకాశములను దృశ్యాదృశ్యముగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి యగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనదైక కుమారుడును అద్వితీయుడకు ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన జగములన్నింటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మింపబడిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులముకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యాకుమారి నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడాయననియు పొంతు పిలాతు అధికారం క్రింద మన కొరకు శిలువ వేయబడి శ్రమనుంది సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యమునకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలుచు తండ్రితోను కుమారునితోను ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు